అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ సింపుల్గా పానకం కర్బూజా పండుతో టేస్టీగా అండి. 1 కప్పు బెల్లం చిన్నగా కట్ చేసుకున్నాను. 1 కప్పు బెల్లానికి 3 లేక 4 కప్పుల వరకు నీరైతే వేసుకోవాలి. గరిటతో కలుపుతూ ఉంటే తొందరగా కరిగిపోద్దండి. ఇది షాపులో కొన్నదే, ఎటువంటి డస్ట్ పరకలు అయితే ఇందులో లేవు. ఒకవేళ ఉన్నట్లయితే చల్లితో వడబెట్టేసుకోవాలి. ఇక్కడ చక్కగా కరిగిపోయింది బెల్లం అంతాను. ఇక్కడ 3 ఏలకలు, పావు టీ స్పూన్ వరకు సొంటి పౌడర్, కాస్త అవి కూడా పావు వరకు మిరియాలండి. ఇవన్నీ రోట్లో వేసుకుని మెత్తగా దంచేసుకుని ఆ పౌడర్ని పానకంలో వేసి కలిపేసుకొని, ఆ తర్వాత మస్క్ మిలన్ అంటే ఈ కర్బూజా పండు అండి, సగం ముక్క వరకు. ఇది మధ్యలో ఉన్న గింజలను అయితే స్పూన్తో తీసేసుకొని ఈ విధంగా గోకి తీసుకున్నట్లయితే గుజ్జంతా ఈ విధంగా పేస్ట్ లాగా అయ్యి చూసారు కదా. ఇది కూడా పానకంలో వేసుకుంటున్నాను. లేదు అంటే ఇది మిక్సీ వేసుకున్నా సరే ఈ పండుని ఇది మెత్తగా చేసుకుని కలిపేసుకోవచ్చు. అరచెక్క నిమ్మరసం, చిటికెడు పచ్చకర్పూరం, కాస్త పావు టీ స్పూన్ సాల్ట్, చివరిగా అండి తులసి దళాలు వేసుకుని గడితో కలిపేసుకున్నట్లయితే టేస్టీగా కర్బూజా పండుతో ఈ బెల్ల పానకం సింపుల్గా రెడీ అయిపోయింది.